మా కోట్లేయండి మేమేదో మీకు చేస్తామన్నారు. ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నారదీస్తా అన్నారు. ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు. మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, గంజాయి. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావు, పట్టించుకోకుండా. కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి, వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పని చేస్తారు. లేదా రిజైన్ చేసుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు. పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి వాంటెడ్ గా వైసీపీ నాయకులు డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఈ అంశాన్ని ఎంచుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది 4 నెలలుగా జరుగుతున్నవి. 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. పిఠాపురంలోనే జరిగింది, హిందూపురంలో జరిగింది. బాలకృష్ణ గారు వెళ్లారండి, షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. అత్తా కోడల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ రోజు వరకు పలకరించలేదు. ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎవరున్నారు ప్రజల పక్షాన?